ఈ రోజుల్లో అవుట్ సైడ్ ఫుడ్ ఎంత అన్‌హెల్దీనో మనందరికీ తెలిసిందే. కానీ ఏం చేస్తాం, మనకున్న బిజీ వర్క్ షెడ్యూల్స్ వల్ల తప్పట్లేదు. సో అందుకనే మన రారండే వంటలు చేద్దాంలో రోజు హెల్దీగా, క్విక్గా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ని మీ ముందుకు తీసుకొని వచ్చేస్తున్నాం. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ హెల్దీ రెసిపీస్ని మాకొచ్చి పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండే వంటలు చేద్దాం. రజిత గారు వచ్చారండి నిజామాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండే వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు రజిత గారు? చాలా బాగున్నా, చాలా చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఓకే అండి, ఏం చేస్తుంటారు మీరు? నేను ఒకప్పుడు క్రాఫ్ట్ టీచర్గా చేశాను. క్రాఫ్ట్ టీచర్, ఓకే. తర్వాత టైలరింగ్ అండ్ జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్స్ ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ అలీఫ్ అనే ఒక సంస్థలో. దేనికి ట్రైనింగ్? టైలరింగ్ జూట్ బ్యాగ్స్. ఓకే. అంటే నాకు క్రియేటివ్ అంటే చాలా ఇష్టం. అట్లా అని ఆ పిల్లల గురించి నేను క్రాఫ్ట్ టీచర్ జాబ్ను వదిలేసుకున్నాను. అట్లా నాకు క్రియేటివ్ వంటలు అన్ని ఇష్టం. వంటలు, క్రాఫ్ట్ వర్క్స్ అన్ని ఇష్టం. పిల్లల కోసం వదులుకున్నారు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. ఏం చేస్తూ ఉంటున్నారు పిల్లలు ఎంత ఉంటారు అనుకుంటారు? నేను అనుకునేది ఏం లేదండి, ఇక్కడికి వచ్చాక నాకు చాలా మంది మామూలుగా కనిపిస్తున్నారు. సో నేను అనుకునేది ఏం లేదు. బాబు పాప లండన్ లో ఉంటది, ఓకే, మాస్టర్ చేస్తుంది. బాబు ఆస్ట్రేలియా అయిపోయింది స్టడీ. ఓకే, సో ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యారనమాట. అవును మేడం. సో ఇప్పుడు మీరు మీ హస్బెండ్ ఇక్కడ ఉంటున్నారు? ఇంకా హస్బెండ్ సౌదీలో ఉంటారు. ఓకే, మీరు ఒక్కరే అయితే? నేను సౌదీ కూడా మొన్న రీసెంట్లీ 1 వీక్ వెళ్ళొచ్చాను. ఓకే, అక్కడ కూడా చూసొచ్చాను. సో ఇయర్ లో ఒక 3 కంట్రీస్ తిరిగేసి వచ్చేస్తారనమాట. సరే, అయితే మాకు ఇక్కడ తీసుకొచ్చిన రెసిపీ ఏంటి ఈరోజు? మీరు వెలగకాయ పెరుగు పచ్చడి. వెలగకాయ పెరుగు పచ్చడి. గణపతికి ఫస్ట్ ఎక్కేది వెలగకాయ. ఎలిక్కాయ అంటారు తెలంగాణ సైడ్ లో. తర్వాత మన సైడ్ ఏమో వెలగపండు, వెలగకాయ అంటారు. అయితే ఈ రెసిపీ చేయడానికి కూడా కారణం ఉంది. గణపతి అంటే మనకు ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులలో చాలా మనం అంటే ఒక 11 రోజులు ప్రతి రోజు పండగలానే ఉంటది కదా. అయితే ఈ రెసిపీ కూడా నేను చాలా రోజుల నుంచి చేస్తాను, చాలా వెరైటీస్ చేస్తాను. వెలగకాయ ఒక్క ఐటమ్ నే నేను ఒక 25 ఐటమ్స్ చేస్తాను ఒక కాయతో. వెలగకాయతో 25 రెసిపీస్ చేస్తారనమాట. వావ్, ఓకే అండి. మరి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? వెలగపండు అంటే కాయనే, కాయ గుజ్జు తీసుకోవాలి. ఓకే. ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వుల పొడి, ఓకే, జీలకర్ర పొడి, తాలింపు దినుసులు, ఓకే, పెరుగు, ఎల్లిగడ్డలు, ఓకే, పచ్చి కొబ్బరి, ఆవపిండి, ఓకే, సాల్ట్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఏం చేయాలి? ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసి ఇక వెలగకాయ, పచ్చిమిర్చి కొంచెం మనము ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు అంటే జనరల్గా ముగ్గురు ఇక్కడ లేరు, హస్బెండ్, పిల్లలు. నేను ఫుల్ బిజీ మేడం. ఫుల్ బిజీ? అవును. నేర్పిస్తూనే ఉంటారు, క్రాఫ్ట్స్ చేస్తూనే ఉంటారా? ప్రతి అంటే నాది నేను యాక్టివ్ దాంట్లో బిజీ ఉండడం వల్ల నాకు టైం తెలియదు. ట్రైనింగ్స్ ఇస్తాను, ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తాను చాలా. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను, మళ్ళీ నా పెయింటింగ్స్ వేసుకుంటాను. ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇస్తాను. నాకు టైం లేకుండా గిఫ్ట్ తీసుకొస్తాను మళ్ళీ వచ్చినప్పుడు. ఓకే, డెఫినెట్లీ. జనరల్ గా మనకి వెలగకాయకి సీజన్ ఏమైనా ఉంటుందా అండి? నార్మల్ గా వెలగకాయ అంటే ఇప్పుడు వెలగకాయ గణపతి నవరాత్రిలో స్టార్ట్ అయితే మనం ఎండాకాలం వరకు వస్తూనే ఉంటది. మళ్ళీ ఇంకా మీకు ఇలా తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే వెలగపండుతోని 100 రోగాలు నయమైతాయి. అది అందరికి తెలియదు. అంటే గణపతికి ఎట్టింది అదొకటే తెలుసు. కాకపోతే దీనిలో 100 రోగాలంటే మనకు మూత్రపిండాల వ్యాధి, కాలేయం వ్యాధి, రక్తం తక్కువ ఉంటది కదా, అది రక్తహీనత అంటారు దాన్ని. అట్లాంటి  మనం చెక్ పెట్టచ్చు. అంటే దీంతో మనకు ఓన్లీ ఒక్క వెలక్కాయతోని.
మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఏలక్కాయ గుజ్జుని జ్యూస్ లాగా వేసుకొని తాగితే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు రక్తం పెరుగుతుంది. ఓకే, క్రియేటివిటీతో పాటు స్టడీ కూడా చేస్తున్నారనమాట, ఫుడ్లో ఏది తింటే ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి బాగా. సో మిక్సీలోనే వేసుకోవాలా పచ్చిమిర్చి అవన్నీ? అవును. ఇది ఆఫ్ చేసే అది అవసరం లేదు. నాకు చేసి తినిపించడం చాలా ఇష్టం. సో మీరు వాళ్ళని విజిట్ చేసినప్పుడు అన్నీ చేసి పెడతారా మంచిగా? చాలా. నాన్ వెజ్ అయితే చాలా వేస్తాను మేడం. నాన్ వెజ్కి అందరు ఫిదా. ఎందుకంటే ఎండ్రకాయలు ఉంటాయా, ఎండ్రకాయలు, పీతలు. పీతలు, ఓకే ఓకే. పీతల కర్రీ, పీతల బిర్యానీ, చికెన్, మటన్ అందరికి తెలుసు. చేపల బిర్యానీ, చేపల కర్రీ, పిల్లలకి పికిల్స్ చేస్తాను, నాన్ వెజ్ పికిల్స్. వావ్. మటన్ అంటే అక్కడ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి రొయ్యలు, మటన్ చికెన్ రొయ్యలు కాకుండా మళ్ళీ వెజ్ కూడా అన్నీ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక మామిడికాయ దాంట్లోనే ఒక 5 రకాలు చేస్తాను. ఇవి పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఓకే అండి. మేడం ఈ ఐటమ్ని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. మేడం అయింది. దీంట్లో ఎల్లిపాయలు. ఓకే. తర్వాత మేడం పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి, ఓకే. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. మనం కొంచెం పెరిగేసుకుంటే గ్రైండ్ తొందరగా అయిపోతుంది మేడం. ఓకే. మేడం గ్రైండ్ అయిపోయింది. ఓకే. దీన్ని మనం ఈ బౌల్కు తీసుకుందాం. వేరే బౌల్లోకి తీసుకుందాం. వేరే బౌల్కి తీసుకుందాం. ధనియాల పొడి. ఓకే. ఇది మేడం నువ్వుల పొడి. నువ్వుల పొడి ఇంట్లో వేసుకున్నది. ఇది ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే. ఇది జీలకర్ర పొడి, ఇంట్లో తయారు చేసుకుంది మేడం. జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఇది ఆవాల పొడి, ఆవపిండి అంటే ఆవాలు వేయించి పొడి వేసుకున్నది. ఓకే. మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది? అన్ని ఇంట్లో మేడం. నేను గరం మసాలా ప్రతిదీ ఇంట్లో తయారు చేసుకుంటాను. ఓకే. ఇది ఒక 3 స్పూన్స్ వేయాలి మేడం. ఇది పెరుగు. పెరుగు. పెరుగు కూడా ఇది మొత్తం వేసేసుకోవాలి. మనకి దీని సెట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకు సాల్ట్ వేయలేం కదా మనం. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? క్రియేట్ చేశారా? నేను క్రియేట్ చేస్తాను. రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు వేసుకుంటే మనకు పెరుగు పచ్చడి రెడీ అవుతుంది. ఓకే. ఆవాలు జీలకర్ర వేసాను మేడం. ఇప్పుడు ఎండుమిర్చి చేస్తున్నాం. ఓకే. ఎండుమిర్చి చేస్తాం మేడం.
ఇప్పుడు పోపు చేయడం రెడీ అయింది. దీన్ని ఇలా మనం వేసుకోవాలి. ఓకే. అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. తీసి గార్నిష్ చేద్దాం. ఓకే. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందాం మనం. ఓకే. వెలగపండు పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్. థ్యాంక్ యూ. వెలగపండు పెరుగు పచ్చడి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. వెలగపండు పెరుగు పచ్చడి కావలసిన పదార్థాలు: వెలగపండు గుజ్జు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ఎండుమిర్చి, పెరుగు, ఉప్పు, ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి, ఆవాల పొడి. వెలగపండు పెరుగు పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, వెలగపండు గుజ్జు వేసి కాసేపు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. తరువాత అందులో వేయించిన పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకొని అందులో ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి, పెరుగు వేసి మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అందులో ధనియాల పొడి, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్న వెలగపండు మిశ్రమంలో వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెలగపండు పెరుగు పచ్చడి రెడీ. వెలగపండు పెరుగు పచ్చడి టేస్ట్ చేసేద్దాం. చాలా డిఫరెంట్ ఉంది కానీ చాలా బాగుంది. అన్నంలోకి చాలా బాగుంది. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎవరు చెప్పలేరేమో మీరు వెలగపండుతో చేశారు అని చెప్పి. అంత డిఫరెంట్ ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మరి సెకండ్ రెసిపీ ఏంటండి? గోధుమ కోవా ఉండ్రాల పాయసం. గోధుమ కోవా ఉండ్రాళ్ళ పాయసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. ఓకే. బెల్లము, గోధుమ పిండి, కోవా, ఓకే, గోధుమలు, పచ్చి కొబ్బరి, పాలు, ఇలాచి. సో ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు మాకు. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా ఈ గోధుమలని మనం గ్రైండ్ చేసేసి నానబెట్టి పెట్టాలి. గ్రైండ్ చేసి నానబెట్టి పెట్టుకోవాలి రవ్వలాగా. ఓకే. ఓకే. అలా చేస్తే ఇలా అవుతుంది మేడం, నానబెట్టి పెడితే. అయితే అది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసి చేయండి మేడం. ఇది మొత్తం మాది ఇక్కడ నిజామాబాద్లో, అక్కడ పల్లెటూరు అన్నట్టు. మేము ఇలానే తయారు చేస్తాం వినాయకుడికి. మా స్టైల్లో మేము చెప్తున్నాం. నవరాత్రులు ఫస్ట్ స్టవ్ స్టార్ట్ చేసి బౌల్ పెట్టుకొని వాటర్ పోయాలి మేడం. వాటర్ కూడా తగినంత, అంటే మనకు నేను అందరి కొద్ది పోస్తున్నాను. 1 కప్పు 2 కప్పులు పోస్తే సరిపోతుంది. ఓకే. ఒక బౌల్ తీసుకొని ఇలా గోధుమ పిండి వేసుకోవాలి మేడం. ఉండ్రాల గురించి దీంట్లో కొంచెం కోవా వేసుకోవాలి మేడం. కోవా. ఓకే. అది మనకి బయట దొరికే కోవా అయినా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతుంది. ఇప్పుడు అన్ని స్వీట్ షాప్ లో దొరికే కోవా. ఇప్పుడు ఈ పిండిలో వేడి వాటర్ వేసుకొని మనం ఉండ్రాలు తయారు చేయాలి. ఓకే. ఓకే. హాట్ వాటర్ వేయాలా? కొన్ని పోయండి. ఇప్పుడు వాటర్ వేడవుతున్నాయి కదా, మనం పాకం కోసం బెల్లం అలా వేసుకోవాలి. ఇది తయారు చేసుకున్న లోపల. ఓకే. మేడం ఇలా కొన్ని పాలు పోసుకుంటున్నాను. పాలు. ఓకే. సో ఇది
మీ ఊర్లో ఎక్కువగా చేసే రెసిపీనా? అవును మేడం. ఓకే. గణపతి పండుగకి ఇదే రెసిపీ చేస్తాం మేము, అందుకోసమని ఇప్పుడు తయారు చేస్తున్నాం మేడం. దీన్ని చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి. మనం అనుకున్నది ఉండ్రాల పాయసం కదా. అవును. ఇట్లా ఉండ్రాలు చేసుకుంటూ పెట్టుకోవాలి. సో ఇందాక మీరు ఏదో స్పెషల్ టాలెంట్ ఉంది కదా ఆర్ట్స్తో పాటు దీనికి కూడా, సో శ్లోకం అంట పాడండి మరి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమ్రకేతుర్గణాదక్షో బాలచంద్రో గజానన ద్వాదశైతాని నామాని యా పఠేంచు యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తత సంగ్రామే సంకటే చైవ విఘ్నం సన్న జాయతే. చాలా బాగా పాడారు. పూజలు బాగా చేస్తూ ఉంటారని మీరు? నార్మల్గా చేస్తుంటాం. నార్మల్గా చేస్తూ ఉంటారు అంటే భక్తి ఎక్కువ ఉంది కదా మీకు, అంటే లైక్ నవరాత్రులు నేను వచ్చినప్పటి నుంచి నేను వింటున్నా అన్నీ మీరు గణపతి 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 అనే చెప్తున్నారు, అందుకని అడిగాను. ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారా, డివోషనలా బాగా అని చెప్పి? డివోషనల్. ఎవరు ఫేవరెట్ గాడ్ ఎవరు మీకు? గణపతి. గణపతి, అందుకే ఆయన కోసం అన్ని స్పెషల్సా? గణపతి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు మేడం. సో ఉండ్రాలు చేసుకోవడం అయిపోయిందా అయితే? సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గోధుమ రవ్వని మనం ఈ పాకంలో వేసేసేయాలి. కలుపుతూ ఉండాలా? మేడం గోధుమది వేసేసాము. ఇప్పుడు ఉండ్రాలు వేసేద్దాం. ఓకే. మేడం ఇప్పుడు ఉండ్రాలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు మనం మిక్సీలో పచ్చి కొబ్బరి ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మిక్సీ తీసుకుంటున్నాను. దీనిలో పచ్చి కొబ్బరి. ఓకే. మనకు తగినంత, ఇంత అంత ఏం లేదు, పచ్చి కొబ్బరి ఎంత తిన్నా మనకు కావాల్సినట్టు. ఇలా ఒక 4 ఇలాచీలు, ఎక్కువ వేస్తలే మేడం. మిక్సీ పడుతున్నాను మేడం. ఓకే. కొంచెం ఇంకా కాలేదు, దీంట్లో కొన్ని పాలు వస్తే సన్న అవుతుంది. ఓకే. ఓకే మేడం. మేడం మిక్సీ పెట్టడం అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం దీంట్లో వేయాలి మొత్తం. మేడం ఇప్పుడు ఉడుకుతుంది, మనం కోవా వేసుకుందాం. కోవానా? ఓకే. కోవా ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది, అది మన ఇష్టము. మనకి స్వీట్నెస్ కావాల్సినంత. మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసేయండి. ఓకే అండి, చూద్దాం. ఓకే, అయిపోయిందంటారా? అయిపోయింది మేడం. ఆఫ్ చేసుకుందాం. ఓకే. డిష్ అవుట్ చేసి డిష్లోకి వేసేద్దాం మేడం. ఓకే. మేడం దీంట్లో లాస్ట్లో పాలు పోస్తామా? ఓకే. మేడం గోధుమ కోవా ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి మేడం. డెఫినెట్లీ, థ్యాంక్ యూ సో మచ్. గోధుమ కోవా ఉండ్రాళ్ళ పాయసం టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం.
గోధుమ కోవా ఉండ్రాళ్ళ పాయసం. కావలసిన పదార్థాలు: గోధుమలు, బెల్లం, కోవా, పచ్చి కొబ్బరి, పాలు, ఇలాచి. గోధుమ కోవా ఉండ్రాళ్ళ పాయసం తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కోవా, కొన్ని వేడి నీళ్లు, పాలు పోసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండ్రాల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, ఇలాచి, పాలు వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో వాటర్, బెల్లం, గోధుమ రవ్వ, రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్లతో పాటు మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకొని తరువాత ఇందులో కోవా కూడా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పాలు పోసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గోధుమ కోవా ఉండ్రాళ్ళ పాయసం రెడీ. గోధుమ కోవా ఉండ్రాళ్ళ పాయసం టేస్ట్ చేసేద్దాం. బాగుందండి. మీరు ఇలాంటి ఉండ్రాళ్ళన్నీ పెట్టి గణపతిని బాగా కాకపట్టి వచ్చారనమాట. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా బాగుంది, టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంది. అండ్ మిల్క్ కూడా లాస్ట్లో వేశారు కాబట్టి సో మనకి మొత్తం అంతా చాలా స్వీట్గా కోవా ఉంది కాబట్టి చాలా బాగుంది. సో ఫస్ట్ రెసిపీ ఎంత బాగుంది, ఇది కూడా అంతే బాగుంది. చాలా థ్యాంక్స్ అండి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మాకు ఈ 2 రెసిపీస్ని చూపించినందుకు. మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? చాలా చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ యజమానానికి, ఇక్కడ స్టాఫ్ అందరికీ, రారండే ప్రోగ్రామ్ స్టాఫ్ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. మళ్ళీ నేను రావాలి, చేయాలనుకుంటున్నాను. మీరు రావాలి, మాకు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ని మాకు చూపించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. చూసారు కదండి రజిత గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.